Okay, next, fifth sum. The given distribution shows the number of runs scored by some top batsmen of the world in one-day international cricket matches. Find the mode of the data. Important questions some ఇవి. మీకు ఎగ్జామ్లో అడిగితే ఇలాగా మోడ్ కానీ మీన్ కానీ మీడియన్ కానీ ఏదో ఒకటే అడగచ్చు. మూడు కలిపేసి అలాగా టైం టేకెన్ సమ్స్ అయితే అడగడు, మేబీ అడగకపోవచ్చు. మోడ్ తెలిసిందే కదా మీకు, దీంట్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని F1 అని అంటాం. దిస్ ఈజ్ F1 అండ్ ద ప్రిసీడింగ్ frequency is F0 and the succeeding frequency is F2 and the class interval 4000 is the L. Size, that is the H. దీన్ని క్లాస్ ఇంటర్వెల్స్ అని అంటారు, దీన్ని ఫ్రీక్వెన్సీలు అని అంటారు. హియర్ రైట్ ఆల్ ద టర్మ్స్. హియర్ F1 is equal to 18, F2 is equal to 9, F0 is equal to 4, L is equal to 4000 and height H is equal to 1000. Now find the mode runs. Mode formula. Mode L plus F1 minus F0 by 2 F1 minus F0 minus F2 into H. Now substitute all the values in this formula. L place lo 4000 plus F1 means 18 minus F0 means 4 by 2 F1. 2 18s are 36. Cause step payment astanu 2 into 18 minus F0 4 minus F2 9 into H 1000, that is equal to 4000 plus 18 minus 4 14 by 2 18s are 36 minus 4 minus 9 minus 13 into 1000. 4000 plus 14 by 36 minus 13 23 into 1000. No cancellation here. 4000 plus 14 into 1000, 14,000 by 23. Now 14,000 ని 23తో డివైడ్ చేసి చూడండి. డివైడ్ చేస్తే 14,000 to 23. 23 6 are 18 1 12 13 138. కరెక్ట్గా 6 టైమ్స్ పోతుంది. 138 10లోంచి 8 చేస్తే 2, 0 దించుకోండి. చూడండి 20 అనేది లెస్గా ఉంది 23 కన్నా, అలాంటప్పుడు ఇంకొక 0 దించుకోవాలి. దించుకునేటప్పుడు ఇక్కడ 0 పెట్టాలి. 0 23 8s are 8 3s 24 2 8 2s 16 17 18 184 8s are 184. సపరేట్ చేస్తే 10లోంచి 4 తీస్తే 6 9 1 16 పాయింట్ పెట్టుకోండి 0. సెవెన్ జర్స్ చూడండి అమ్మా 23 7 జర్స్ 7 3 21 2 7 14 15 16 161 ఎక్కువైపోయింది. అంటే 23 6 జర్ చూడండి 18 1 12 13 138 6 జర్ 138. ఒక డెసిమల్ వాల్యూ వరకు చాలు. 4000 plus this value 608.6 608.6.
ఇంకా సెకండ్ డిజిట్ ఏమైనా వస్తే దాన్ని రౌండ్ ఫిగర్ చేసుకోవచ్చు. 5 కానీ 6 కానీ వస్తే రౌండ్ ఫిగర్ చేసుకోవచ్చు. 608.7 అని వేసుకోవచ్చమ్మా. అలా ఇలా చేసినా పర్వాలే. 4000కి 608.6 కలిపితే 4608.6 runs. Therefore, mode is equal to 4608.6 runs. Next, last and final sum in this exercise. Sixth sum. Very important. ఇలా సింగిల్గా ఫైండ్ ద మోడ్ అని అడిగితే కనుక ఇలాంటి సమ్స్ ఇంపార్టెంట్ అమ్మా. ఏ స్టూడెంట్ noted the number of cars passing through a spot on a road for 100 periods each of 3 minutes and summarized it in the table given below. Find the mode of the data. ఓకే, మనం మోడ్ నెంబర్ ఆఫ్ కార్స్ కనుక్కుంటే సరిపోతుంది. చూడండి, ఇది క్లాస్ ఇంటర్వెల్స్ సిఐ, దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదమ్మా దీంట్లో 20. దిస్ ఈజ్ F1. దీని ప్రిసీడింగ్ ఉండేది F0, దీనికి సక్సీడింగ్ F2. అండ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి చూడండి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి లోయర్ లిమిట్ అనేది L అవుతుంది. ఈ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ సైజ్ ఎంత 10. 20 minus 10 10ఏగా, 30 minus 20 10ఏగా. హియర్ రైట్ ఆల్ ద టర్మ్స్, ఇవన్నీ రాసుకోండి. F1 is equal to 20, F0 is equal to 12, F2 is equal to 11, L is equal to 40, H is equal to 10. క్లియర్ కదా? మోడ్ ఫార్ములా, మోడ్ is equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H, that is equal to L అంటే 40 plus F1 అంటే 20 minus F0 12 by 2 into F1 20 minus F0 12 minus F2 11 into 10. 40 plus 20 minus 12 8 by 40 minus 12 minus 11 minus 23 into 10. 40 plus 8 by 40 minus 23 17 into 10. No cancellation here. 40 plus 7 8 tens are 80 by 17. 80ని 17తో డివైడ్ చేయండి. 80ని 70తో డివైడ్ చేస్తే చూడమ్మా 4 times 28 2 4 1 468. 5 times అంటే ఎక్కువైపోతుంది. 4 times 68. 2 plus 1 0 పాయింట్ పెట్టుకుని 17 4s 17 4s 68. 17 7s చూద్దాం. 7 7s 49 4 7 1s 7 11 119 కరెక్ట్గా 119 అలా వస్తూనే ఉంటుంది. 1 డెసిమల్ వరకు తీసుకుంటే చాలు. 4.7. ఒకవేళగా సెకండ్ డెసిమల్ దగ్గర మీకు ఏమైనా 5 వచ్చిందనుకోండి, రౌండ్ ఫిగర్ చేసుకోండి. 5 కానీ అంతకన్నా ఎక్కువ వస్తే రౌండ్ ఫిగర్ చేసి 8 అని వేసుకోండి. కాదు ఇక్కడ ఏమైనా 5 కన్నా తక్కువ 4 3 2 అని ఉంటే కనుక యాజ్ ఇట్ ఈస్గా ఏముందో అదే రాసుకోండి 4.7 అని. ఇది డెసిమల్ వాల్యూ దగ్గర నో ప్రాబ్లం అమ్మా ఆన్సర్ గురించి. 40 plus 4.7 అంటే 44.7. నాకు
4.723 అలా వచ్చింది అనుకోండి, ఇది రౌండ్ ఫిగర్ చేస్తే ఏమవుతుంది, 7 వస్తుంది. 2 రౌండ్ ఫిగర్ చేస్తే 4.7 అని రాసుకోవచ్చు. అదే కనుక 53 వచ్చింది అనుకోండి, 5 రౌండ్ ఫిగర్ చేస్తే 4.8 అని రాసుకోండి అని చెప్తున్నాను నేను. ఓకే, నో ప్రాబ్లం. ఇంకా నేను డివిజన్ చేయకుండా జస్ట్ 1 డెసిమల్ వాల్యూ తీసుకున్నాను. దేర్ఫోర్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 44.7 cars approximately. ఓకేనమ్మా.